నిజం చెప్పాలంటే ముందుగా మారుతితో సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ వద్దంటే వద్దని సోషల్ మీడియాలో నెగిటివ్గా ట్రెండ్ చేశారు. ఈ దెబ్బకు సినిమా అనౌన్స్మెంట్ లేకుండానే సెట్స్ పైకి తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత మెల్లగా రాజాసాబ్ లీక్స్ అంటూ వచ్చిన ఫోటోలతో పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు రాజాసాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రభాస్ ఓల్డ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా సంగీత దర్శకుడు తమన్ చెప్పిన మాటలు విని డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రాజాసాబులో పాటలు మామూలుగా ఉండవని చెబుతున్నాడు తమన్. చాలా కాలం తర్వాత మాస్ పాటల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇంట్రో సాంగ్, ఐటెం సాంగ్, డ్యూయెట్ సాంగ్, ముగ్గురు హీరోయిన్ల మాస్ సాంగ్తో రాజాసాబ్ అదిరిపోతుందని తెలిపాడు. అసలు ఈ సినిమాపై ఎవరికీ ఎక్కువ హైప్ లేదు. మాకు అదే కావాలి. అంచనాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఒక్క సాంగ్ రిలీజ్ అయితే చాలు వావ్ అనిపిస్తుంది అని చెబుతూనే అంచనాలు మరింతగా పెంచేశాడు. అంతేకాదు రాజాసాబ్ మూవీకి జపాన్ వర్షన్ పాటలు చేయాలని అడుగుతున్నారని, జపాన్లో కూడా ఆడియో లాంచ్ జరుగుతుందని, జపాన్ వర్షన్ కూడా చేయాలని చెప్పుకొచ్చాడు తమన్. దీంతో రాజాసాబ్ ఆల్బంపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది.